హెల్త్ ఇన్షురెన్స్. అబ్బా, ఈ పేరు వినగానే మనలో చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కదండి. మార్కెట్లో చూస్తే ఏమో వందల పాలసీలు, ఏవేవో అర్థం కాని రూల్స్. మన ఫ్యామిలీకి ఏది కరెక్టో తేల్చుకోవటం ఒక పెద్ద టాస్క్. కానీ ఒకవేళ మన అవసరాలకు తగ్గట్టు, మన బడ్జెట్కు సరిపోయేలా ఒక హెల్త్ పాలసీని మనమే స్వంతంగా డిజైన్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక పాలసీ గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే గెలాక్సీ మార్వెల్. ఆ పవర్ని మన చేతుల్లోకే తెచ్చే పాలసీ. ఒక ఇల్లు కట్టుకున్నట్టే ఈ పాలసీని మనకు నచ్చినట్టు ఎలా బిల్డ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా దాని బ్లూ ప్రింట్, అంటే అసలు దీని వెనక ఉన్న ఐడియా ఏంటి. ఆ తరువాత దాని పునావి, అంటే బేసిక్గా మనకు అందే కవరేజ్లు. నెక్స్ట్ మనకు నచ్చినట్టు అప్గ్రేడ్స్ ఎలా చేసుకోవాలి, ప్రీమియం ఎలా తగ్గించుకోవాలి, పాటించాల్సిన ముఖ్యమైన రూల్స్ ఏంటి. చివరగా ఫైనల్గా మనమేం నేర్చుకున్నామో ఒకసారి రివ్యూ చేసుకుందాం. పదండి, మొదలు పెడదాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పాలసీ వెనకున్న అసలు ఫిలాసఫీ ఏంటో అర్థం చేసుకుందాం. ఇది మామూలుగా డబ్బు కట్టి క్లెయిమ్ చేసుకునే పాత పద్ధతి లాంటిది కాదు. ఇది హెల్త్ ప్రొటెక్షన్లో ఒక కంప్లీట్ కొత్త అప్రోచ్. మనం మన పేరెంట్స్కో, పిల్లలకో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు మార్కెట్లో ఉన్న ఆప్షన్లు చూస్తే ఒక్కోసారి తల తిరిగిపోతుంది. ఒక పాలసీలో ఏమో రూమ్ రెంట్కి లిమిట్ ఉంటుంది, ఇంకో దాంట్లో కొన్ని జబ్బులకు కవరేజ్ ఉండదు. మనకు ఏం కావాలో వాళ్ళు డిసైడ్ చేయడమంటే మన అవసరాలు మనకన్నా బాగా ఇంకెవరికి తెలుస్తాయి చెప్పండి. అందుకే మన హెల్త్ నీడ్స్కు, మన లైఫ్ స్టైల్కు తగ్గట్టు ఒక పాలసీకి మనమే ఆర్కిటెక్ట్ అయితే ఎలా ఉంటుంది? గ్యాలక్సీ మార్వెల్ మన ముందుంచుతున్న ప్రశ్న, అందిస్తున్న సొల్యూషన్ కూడా ఇదే. కంట్రోలంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఒక మంచి ఇంటికి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎంత ముఖ్యమో ఒక మంచి పాలసీకి కూడా అంతే. సో ఇప్పుడు ఈ పాలసీలో బేస్మెంట్గా మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా సరే మనకు కంపల్సరీగా వచ్చే బేసిక్ పవర్ఫుల్ కవరేజీలేంటో చూసేద్దాం. ముందుగా సమ్ ఇన్ష్యూర్డ్. చాలా సింపుల్ అండి. దీన్ని మన వార్షిక హెల్త్ వాలెట్ అనుకోవచ్చు. అంటే ఒక పాలసీ ఇయర్లో మన హాస్పిటల్ ఖర్చుల కోసం ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ఇచ్చే టోటల్ బడ్జెట్ అన్నమాట. ఈ వ్యాలెట్లో ఎంత డబ్బుండాలనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా ఆప్షన్లున్నాయి. చూసారుగా, ఇప్పుడే జాబ్లో జాయిన్ అయిన వాళ్లకు ఓ 5 లేదా 10 లక్షల కవరేజ్ సరిపోవచ్చు. అదే పెద్ద కుటుంబం ఉన్నవాళ్లకు, లేదా ఫ్యూచర్లో మెడికల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని అనుకునే వాళ్లకు ఏకంగా 1 కోటి లేదా 2 కోట్ల వరకు కూడా సమ్ ఇన్సూర్డ్ ఎంచుకునే ఫ్రీడమ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా చాలా ఇంపార్టెంట్. అనుకోకుండా ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చి మన హెల్త్ వాలెట్లో ఉన్న డబ్బు మొత్తం అయిపోతే అప్పుడు పరిస్థితేంటి? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ప్రైమ్ ప్లాన్లో అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీస్టోరేషన్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. అంటే ఏంటంటే, మీ సమ్ ఇన్సూర్డ్ 10 లక్షలు అనుకుందాం. ఒక క్లెయిమ్లో ఆ 10 లక్షలు వాడేశారు. అయ్యో, అదే సంవత్సరంలో మళ్ళీ అవసరం పడితే నో ప్రాబ్లం, మళ్ళీ ఆ 10 లక్షలు ఆటోమేటిక్గా రీఫిల్ అయిపోతాయి. ఇది ఒకసారి 2 సార్లు కాదు, ఎన్నిసార్లైనా సరే, ఏ జబ్బుకైనా సరే రీఫిల్ అవుతూనే ఉంటుంది. నిజంగా ఇదిచ్చే ధైర్యం మాటల్లో చెప్పలేనిది. ఈ పాలసీ ఫౌండేషన్లోనే చాలా స్ట్రాంగ్ ఫీచర్లున్నాయి. హాస్పిటల్లో రూమ్ రెంట్ గురించి అసలు టెన్షనే అక్కర్లేదు. ఏ గదినైనా తీసుకోవచ్చు. కీమోథెరపీ, డయాలసిస్ లాంటి డే కేర్ ప్రొసీజర్లన్నీ కవర్ అవుతాయి. డాక్టర్ సలహాతో ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న కవరేజ్ ఉంటుంది. అలోపథీతో పాటు ఆయుర్వేదం, హోమియోపతి లాంటి ఆయుష్ ట్రీట్మెంట్స్కు కూడా పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఓకే, మన ఇంటికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాం. ఇప్పుడు మన టేస్టుకు తగ్గట్టు ఇంటీరియర్స్ ఎలా డిజైన్ చేసుకుంటామో అలానే మన స్పెసిఫిక్ హెల్త్ నీడ్స్కు తగ్గట్టుగా ఈ పాలసీకి అదనపు హంగులు, అంటే ఆప్షనల్ కవర్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పాలసీ తీసుకునే ముందే ఉన్న జబ్బులకు నార్మల్గా 3 ఏళ్ల తర్వాత కవరేజ్ స్టార్ట్ అవుతుంది. కానీ అంతకాలం వెయిట్ చేయడం ఇష్టం లేదనుకోండి, ఒక చిన్న యాడాన్ ద్వారా దాన్ని 2 ఏళ్లకే తగ్గించేసుకోవచ్చు. అంటే మనకు కవరేజ్ 1 సంవత్సరం ముందే మొదలవుతుందన్నమాట. ఈ రోజుల్లో బీపీ, షుగర్ లాంటివి ఎంత కామన్ అయిపోయాయో మనకు తెలుసు. మరి ఇలాంటి వాటికి ఏళ్ల తరబడి వెయిట్ చేయాలంటే కష్టం కదా. దీనికేదైనా సొల్యూషన్ ఉందా? ఎస్, ఖచ్చితంగా ఉంది. దాని పేరే ఇన్స్టా కేర్. ఇదొక అద్భుతమైన ఆప్షన్. ఇది తీసుకుంటే ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్కు పాలసీ తీసుకున్న 31వ రోజు నుంచే ఫుల్ కవరేజ్ వచ్చేస్తుంది. ఇది నిజంగా చాలామందికి ఒక పెద్ద రిలీఫ్. ఇవి మాత్రమే కాదు, మన లైఫ్ స్టేజ్ని బట్టి మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు.
కొత్తగా పెళ్లైన వాళ్ళు మెటర్నిటీ కవర్ యాడ్ చేసుకోవచ్చు, పిల్లల కోసం ప్లాన్ చేసేవాళ్లు అసిస్టెడ్ రీప్రొడక్షన్ ట్రీట్మెంట్ను, ఇంట్లో పెద్దవాళ్ల కోసం నర్సింగ్ సేవలను, హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్లు యాన్యువల్ హెల్త్ చెకప్లను, ఇలా మన పాలసీని మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఇన్ని మంచి ఫీచర్లు, ఇన్ని ఆప్షన్లు, మరి ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తోందా? అస్సలు వరి అవ్వక్కర్లేదు. మనం ఫీచర్లను ఎలా అయితే కస్టమైజ్ చేసుకున్నామో అలాగే ప్రీమియంను కూడా మన కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా మార్గాలున్నాయి. ఒక స్మార్ట్ టిప్ ఏంటంటే, ప్రతి ఏటా రెన్యువల్ చేసుకునే బదులు ఒకేసారి 2 లేదా 3 ఏళ్లకు పాలసీ తీసుకోవడం. ఇలా లాంగ్ టర్మ్ పాలసీ తీసుకుంటే ప్రీమియంపై 12.5% వరకు డిస్కౌంట్ వస్తుంది. 5 ఏళ్లకు తీసుకుంటే ఏకంగా 15% వరకు ఆదా చేయొచ్చు. ఇది డబ్బుని, టైంని రెండింటినీ సేవ్ చేస్తుంది. అదొక్కటే కాదు, మనం హెల్దీగా, యాక్టివ్గా ఉన్నందుకు వెల్నెస్ ప్రోగ్రాం ద్వారా 20% వరకు, కంపెనీ నెట్వర్క్ హాస్పిటల్స్ని ప్రిఫర్ చేస్తే 15% వరకు, ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ఫ్లాట్ 5% డిస్కౌంట్ వస్తుంది. వీటితో పాటు చిన్న మొత్తంలో బిల్లు షేర్ చేసుకునే కో పేమెంట్ ఆప్షన్ ద్వారా కూడా ప్రీమియంను బాగా తగ్గించుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక జర్నీ లాంటిది. ఈ జర్నీలో కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. వాటినే వెయిటింగ్ పీరియడ్స్ అంటారు. వీటి మీద ఒక క్లియర్ ఐడియా ఉండటం చాలా అవసరం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. పాలసీ తీసుకున్న ఫస్ట్ 30 రోజులు యాక్సిడెంట్లు తప్ప ఏ జబ్బుకు కవరేజ్ ఉండదు. ఇది ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్. క్యాటరాక్ట్, హెర్నియా, నీ రీప్లేస్మెంట్ లాంటి ముందుగా ప్లాన్ చేసుకునే సర్జరీలకు 24 నెలల్లో ఆగాలి. ఇక పాలసీ తీసుకునే టైంకే మనకున్న జబ్బులకైతే 36 నెలల తర్వాత కవరేజ్ మొదలవుతుంది. సో మనం ఇప్పటిదాకా ఈ పాలసీని ఎలా నిర్మించుకోవాలో డీటెయిల్డ్గా చూశాం. ఇప్పుడు ఈ మొత్తం డిస్కషన్ యొక్క సమ్మరీ ఏంటో చూద్దాం. దీని వెనక ఉన్న అసలు బిగ్ ఐడియా ఏంటి? కంపెనీ వాళ్లు చెప్పినట్టుగానే గ్యాలాక్సీ మార్వెల్ అనేది ఒక రెడీమేడ్ షర్ట్ కాదు, మన కొలతలకు తగ్గట్టు పర్ఫెక్ట్గా కుట్టించుకునే సూట్ లాంటిది. దీని మెయిన్ గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరి యునీక్ అవసరాలకు తగ్గట్టు ఫ్లెక్సిబుల్గా కంప్లీట్ కవరేజ్ను అందించడం. సో మన సొంత పాలసీని క్రియేట్ చేసుకునే ప్రాసెస్ చూస్తే చాలా సింపుల్. స్టెప్ 1, మన హెల్త్ వ్యాలెట్ సైజ్ ఎంత ఉండాలో డిసైడ్ అవ్వడం. స్టెప్ 2, పాలసీతో పాటు బేసిక్గా వస్తున్న స్ట్రాంగ్ ఫీచర్స్ ఏంటో గమనించడం. స్టెప్ 3, మనకు పర్సనల్గా కావాల్సిన ఎక్స్ట్రా కవర్లను యాడ్ చేసుకోవడం. ఇక ఫైనల్ స్టెప్, అందుబాటులో ఉన్న డిస్కౌంట్లన్నీ అప్లై చేసి ప్రీమియం తగ్గించుకోవడం. అంతే, మన పాలసీ మన చేతుల్లో రెడీ. ఈ వివరాలన్నీ విన్నారు కదా? ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. మీ కుటుంబానికి ఒక పర్ఫెక్ట్ హెల్త్ ప్రొటెక్షన్ షీల్డ్ను మీరే తయారుచేసే ఫ్రీడమ్ మీ చేతిలో ఉంటే, మీ ఫ్యూచర్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకుని దానిలో ఏ అద్భుతమైన ఫీచర్లను యాడ్ చేసుకుంటారు? మీ ఆరోగ్య భద్రతకు మీరే ఆర్కిటెక్ట్.